భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నా బాబే షూటర్ని కాచిపారేస్తా కొడక్క బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏమ్మా నిరంజన, పార్టీ మారేది లేదు, జెండా మార్చేది లేదు అంటుంటావే, నువ్వు కూడా చేసినావా? అన్నా రాజకీయాల్లో ఉన్నాము, మన నోళ్ళకి నిజాలు బరువు అన్నా. అవునబ్బా. ఇదిగో సుబ్బారావు, నువ్వు జెండా తిప్పేసినావు. నువ్వు చాలా స్పీడ్ అప్ప, జంప్ అంటే అందరికంటే ముందుంటావు. ఎవడో ముక్కు మొహం తెలియని జితేంద్ర సీఎం చేస్తున్నారంటే మన కొరికేది ఏమిటి? ఇక్కడైతే క్యాష్ ఇస్తామంటున్నారు, మంచి పోస్ట్ ఇస్తామంటున్నారు. అంటది డ్రాగన్. వరే 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 పొద్దున్న లేస్తే తాటి మట్ట లాంటి నోరేసుకొని మమ్మల్ని అందరినీ ఎగుతావు. నువ్వు కూడా చేసినావు. టిఫిన్ తిన్నామని భోజనం మానేస్తామన్నా. గురుగారు, పార్టీ అనే పిల్లకాయలందరూ తోలుకొచ్చేసారు. మరి ఆ పెద్ద తలకాయ ఎక్కడా? నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. మా ఏరియాకొచ్చి మమ్మల్ని కొడతావురా? ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. సేమ్ కలర్, సేమ్ పవర్. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. నన్నే టచ్ చేస్తావా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా. బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా.
చెప్పు. మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. అప్పుడయ్యా సార్ సార్. ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? సార్ ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వక్కడా నేనిక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా. నెత్తురులో ఉడకబడతా కొడక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చును కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా? నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా. రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా. ఇరుని కశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. జనాన్ని చంపగలవేమో గాని జిత్తు ఆహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నాకు ఊపొస్తది. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు, అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ, గెట్ అవుట్ ఆఫ్ మై. రాఘవయ్య గారు, బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుడతాడని రాసివ్వమనండి. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరెవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? నువ్వు డిసైడ్ చేయడం. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో,
అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ద హెల్ప్. ఇలా రా. మీ అమ్మగారి వయసు ఎంత? 70 ఏళ్ళండి. బోరు కొట్టిందని మార్చలేదే? అమ్మని ఎలా మారుస్తామండి? మరి అమ్మ లాంటి పార్టీని ఎలా మారుస్తావురా? ఎంతో మంది మహానుభావులు కూర్చున్న కుర్చీ మీద జితేందర్ లాంటి దుర్మార్గుడు కూర్చోకూడదని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీలో ఏ ఒక్కడికి జనం మీద రెస్పెక్ట్ లేదని అర్థమైంది. పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం మరం అని కూసే మీ నాలుగు నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకుని తీర్చాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్, మీ కేర్ఫుల్. అన్నా మమ్మల్ని వదిలిపెట్టొద్దన్నా. మాతోనే ఉండాలయ్యా, మీరు మాతోనే ఉండాలయ్యా. ఆ మహానుభావుడు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి నేను ఈ ఊపిరి ఆగే వరకు మీతోనే ఉంటాను. మీరు తల వంచి నిలబడితే ప్రతివాడు నాయకుడే, తల ఎత్తి తిరగబడితే ఎవడైనా మీ సేవకుడే. దేర్ ఈస్ నో కింగ్ ఇన్ డెమోక్రసీ, ఓన్లీ పీపుల్ ఆర్ ద రూలర్స్. నిర్ణేతలు మీరే, విజేతలు మీరే. యతో ధర్మాస్థతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. చేసే విక్టరీ మీతో నేనుంటా.